ఈరోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈరోజు విస్తరించాలనుకున్నాం. మెట్రోను విస్తరించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తే ఎల్లంటి మేము ఈ వ్యాపారంలో ఉండదలుచుకోలేదు, విస్తరణకు మేము అనుకూలం కాదు అని తేల్చాను. కేంద్ర ప్రభుత్వం ఏం నిబంధన పెట్టిందంటే మీరు విస్తరణకు ఎల్లంటి అయినా ముందుకు రావాలి, లేదు అంటే ఆ ఎల్లంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అయినా స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎల్లంటి కొంత నిర్వహిస్తే నిర్వహణలో సమస్యలు వస్తాయి, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఈరోజు ఎల్ఎన్టీతో మాట్లాడి చర్చలు చేసి ఒక ఆఫీసర్స్ కమిటీ, ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఇంకొక 76 కిలోమీటర్లు మొదటి విడతగా మెట్రోను విస్తరించుకోవడం ద్వారా ఈరోజు చాలా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయింది అధ్యక్ష. తమరు వచ్చే రూట్లోనే ఎల్బీ నగర్ వరకు మెట్రో ఆగిపోయింది, కానీ వాస్తవంగా ట్రాఫిక్ మన హయత్ నగర్ అవతల నుంచి సిటీలోకి వస్తున్నారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా మెట్రో అనేది ఎప్పుడు ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది అధ్యక్ష. మన దగ్గర ఎయిర్పోర్ట్కి కనెక్ట్ లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ నుంచి మనం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష.